సంజయుడికి దివ్యదృష్టి వ్యాసుడు ఎందుకు ఇచ్చాడు? మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు వ్యాసుడు వస్తాడు, ధృతరాష్ట్రుడితో అంటాడు అనమాట, నీకు నేను దివ్యదృష్టి ఇస్తాను, దాంతో నీవు జరగబోయే యుద్ధాన్నంతా కూడా చూడగలుగుతావు అంటాడు. కానీ ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే నా పిల్లలు, నా తమ్ముడు పిల్లలు పోరాడుకుంటారు, వాళ్ళ మరణాలను కానీ వాళ్ళ యొక్క యుద్ధాలు కానీ చూడలేను, వద్దని చెప్తాడు. అప్పుడు ఆ దృష్టిని సంజయుడికి ఇస్తాడు వ్యాసుడు. ఇచ్చి మహాభారత యుద్ధం జరుగుతున్నంతసేపు, కురుక్షేత్ర యుద్ధంలో జరుగుతుంతా కూడా ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా ఆయనకి వివరిస్తుంటాడు. అదే క్షణంలో ఆయనకి ఆ యుద్ధ రంగంలోకి వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా వీక్షించే శక్తిని కూడా ప్రసాదిస్తాడు. దాంతో సంజయుడు వెడుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, అన్ని వివరాలు చెప్తూ ఉంటాడు. ఇలా భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, అన్ని వివరాలని చెప్తూ ఉంటాడు. చివరికి ఏమవుతుందంటే యుద్ధం చివరి ఆఖరి రోజుల్లో అందరూ పోతారు. చివరికి దుర్యోధనుడు మడుగులో దాక్కోవడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన వెతుక్కుంటూ సంజయుడు వెళుతూ ఉంటే ఆ క్షణంలో సాత్యకిను ధృష్టద్యుమ్నుడు ఈయన ఆపుతారు. ఇదేంటి ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు, వీడు మన శత్రువు పక్షం వాడే కదా, వీడిని కూడా చంపేద్దామని సాత్యకిని పట్టుకుంటాడు. అతను చంపుతావులే, ఏం చేస్తాడు, వీడేం చేసుకుంటాం మనం అని ధృష్టద్యుమ్నుడు అడ్డుపడతాడు. కానీ చంపడానికి రెడీ అవుతున్న టైంలో వ్యాసుడు వస్తాడు. వచ్చి నేనే అతనికి దివ్యదృష్టి ఇచ్చాను, వెసులుబాటు కలిగించాను, వదిలేయండి అంటాడు. ఆయన వదిలేస్తారు వీళ్ళు. అప్పుడు సంజయుడు బతుకుజీవుడు అనుకుంటూ వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళి దుర్యోధనుడి యొక్క పరిస్థితి అంతా కూడా ఈయనకి వివరిస్తాడు. ధృతరాష్ట్రుడికి మొత్తం యుద్ధం అంతా ఆల్మోస్ట్ అయిపోయింది, నీ కొడుకు ఇక్కడ దాక్కున్నాడు, ఏ క్షణంలో యుద్ధం జరగబోతుంది, భీముడు వాళ్ళంతా కూడా చుట్టుముట్టారు పంచపాండవులు అని చెప్తాడు. ఇక్కడ మహాభారతంలో సంజయుడికి ఇవ్వడం వల్ల సంజయ్ ఉవాచ అని చెప్పి మహాభారతంలో ప్రతి చోట చాప్టర్లోనూ ప్రతి అధ్యాయాల్లో కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ కథ అంతా కూడా ఆయన చెప్తూ ఉంటాడు, ఫ్లాష్ బ్యాక్లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది దివ్య దృష్టి ఇవ్వడం వలన సంజయుడి ద్వారా మనకి అందజేయబడింది అనమాట ఈ కథ, ఒక విధంగా చెప్పాలంటే. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.